Hey guys, here welcome my channel. So ఈరోజు మనం MySQL డేటాబేస్లోకి మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే కొన్ని డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇవి విడివిడిగా మాట్లాడినా అర్థం కాకపోవచ్చు, అందుకనే నేను యూస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క డేటా టైప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అయితే మనం డేటాని టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ నేను MySQL అంటున్నాను కదా అనేసి ఇప్పుడు చెప్పే వర్క్ అంతా కూడా, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏదైతుందో ఎస్క్యూఎల్కి సంబంధించింది, అదంతా MySQLలోనే వర్క్ అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఎస్క్యూఎల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట. మనం ఏ డేటాబేస్కి అయినా కూడా ఇవే కమాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవేం మారవు, ఇవి ఇప్పుడు తయారు చేసినవి కాదు, 1970s నుంచి కూడా ఈ కమాండ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఏ డేటాబేస్ని యూజ్ చేస్తున్నా కూడా సేమ్ కమాండ్స్ని మనం అన్ని టైప్ ఆఫ్ డేటాబేసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, MySQL కావచ్చు, అలాగే Oracle కావచ్చు. ఓకేనా, రిలేషన్షిప్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం ఇవే కమాండ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు పర్టికులర్గా MySQL ఇట్లా ఇన్స్టాల్ చేసుకొని ఈ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదనమాట. నేను కొంచెం స్క్రీన్ని జూమ్ చేస్తాను మీకు బాగా కనిపించడానికి. సో ఇక్కడ మనం గమనిస్తే నేను ఇక్కడ కొంత కోడ్ని అయితే రాశాను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ కోడ్ని అయితే కొంత ముందుగానే ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న చిన్న కేస్ స్టడీ అనమాట ఇది. సో దీని ద్వారా మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ముందే కోడ్ రాసి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఈ టేబుల్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం అయితే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. లెట్స్ సే నేను ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాను, దానికి నేను స్టూడెంట్స్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ని మాత్రమే ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏ స్కూల్ నుంచి వాళ్ళు వస్తున్నారు, అలాగే స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించి నేను 2 టేబుల్స్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూజువల్గా మనమే అన్నీ చేసుకోము, ఇదంతా కూడా డిజైనింగ్ పార్ట్. ఎవరైతే డిజైనర్స్ ఉంటారో, డేటాబేస్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, వాళ్ళు డిజైన్ చేసి మనకి ఇస్తారు. మనం ఆ కోడ్ని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ సిమిలర్గా చెప్పాలంటే ఒక సైట్ ఇంజనీర్ అనుకోండి, కన్స్ట్రక్షన్ ఇంజనీరు. సో వాళ్ళకి పైనుంచి ప్లాన్ వస్తుంది, ఈ రోడ్డు ఇలా వేయాలి, లేకపోతే ఈ డ్యామ్ ఇలా కట్టాలని. ఇంజనీర్ ఏం చేస్తాడు, ఆ ప్లాన్ని ఫాలో అవుతాడు. సో సిమిలర్గా ఇక్కడ కూడా మనం అదే చేయబోతున్నాం. బట్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనమే డిజైన్ చేసుకుంటున్నాం. బట్ మనం ఇక్కడ రాసే ప్రతిదానికి కూడా కొంత వ్యాలిడేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇంతవరకే రాయాలి, లేదు ఎందుకు ఇంటు వాడాలి, ఎందుకు క్యార్ వాడాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం అయితే ఇలా యూజ్ చేస్తున్నాం. సో అర్థమైంది కదా కేస్ స్టడీ ఏంటి అనేది. సో స్టూడెంట్ ఈవెంట్ మేనేజింగ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలని, క్రియేటెడ్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. సో ఇప్పుడైతే ఇక్కడ మనం గమనిస్తే రిఫ్రెష్ చేయగానే నాకు ఇక్కడ స్టూడెంట్ ఈవెంట్ అనే ఒక డేటాబేస్ వచ్చింది. చూడండి, SQL కమాండ్స్ అన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవచ్చు, లేదా స్మాల్ లెటర్స్లో అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కేస్ సెన్సిటివ్ ఏం కాదు. కాబట్టి మీరు మిక్స్డ్గా రాసిన, క్యాప్స్లో రాసినా, స్మాల్లో రాసినా కూడా ఒకలే ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఏ డేటాబేస్లో అయినా, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఏ డేటాబేస్లో అయినా కూడా, RDBMS అన్నిట్లో కూడా ఇదైతే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సే నేను ఈ డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ముందు ఈ డేటాబేస్ని యూసేజ్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. సో యూస్ డేటా స్టూడెంట్ ఈవెంట్. ఓకే, సో డ్రాప్ చేయొద్దు, ప్రీవియస్గా మనం డ్రాప్ గురించి మాట్లాడుకున్నాం, డ్రాప్ చేయొద్దు డేటాబేస్ని. ఇప్పుడు మనకైతే ఇక్కడ స్టూడెంట్ ఈవెంట్ అనే ఒక డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. సో లెట్స్ ఇన్సర్ట్ 2 టేబుల్స్ ఇన్ ది స్టూడెంట్ ఈవెంట్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ నేను మనం టేబుల్స్ని క్రియేట్ చేయాలంటే ఈ సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ కాలం డేటా టైప్ కన్స్ట్రెయింట్. సో అలాగే నెక్స్ట్ కాలం డేటా టైప్ కన్స్ట్రెయింట్, అట్లాగా ఎన్ని కాలమ్స్ని అయితే కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెంటెన్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి స్కూల్ అనమాట. నేను ఇక్కడ ఏమిస్తున్నాను, స్కూల్ ఐడి ఇంట్ ఇస్తున్నాను. ఓకేనా, ఐడీస్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్లోనే ఉంటాయి. అలాగే నేను ఇవి ప్రైమరీ కీగా అసైన్ చేస్తున్నాను. సో ప్రైమరీ కీ అనేది ఒక కన్స్ట్రెయింట్. సో ఇదేం చేస్తుందంటే డూప్లికేట్ రోస్ని అలౌ చేయదు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను 1 ప్రసాద్ అని ఇచ్చేసి 2 ప్రసాద్ అని ఇవ్వడానికి, లేదా 1 ప్రసాద్ అని ఇవ్వడానికి అది ఒప్పుకోదు. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ కూడా అవుతుంది ఇది.
కాబట్టి మనకి డూప్లికేట్ రోస్ని అవాయిడ్ చేయడం కోసం మనం అయితే ప్రైమరీ కీని యూజ్ చేస్తుంటాం. అలాగే స్కూల్ నేమ్లో నేను క్యారెక్టర్ 25 ఇచ్చాను. లెట్స్ సే ప్రసాద్ అన్నాను కదా, సో ప్రసాద్ స్కూల్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకే, సో ఈచ్ లెటర్ కూడా ఒక క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు ప్రసాద్ అనేది 6 క్యారెక్టర్స్ కాబట్టి 6 క్యారెక్టర్స్ ఇన్సైడ్ అవుతాయి. ప్లస్ స్కూల్ అనేది 3 + 6 అవి కూడా 6, మధ్యలో స్పేస్ ఉంటే 7. ఓకే, మొత్తం 7 + 6 13 అవుతుంది. ఓకే, 13 క్యారెక్టర్స్ ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి అనమాట. మనం 25 క్యారెక్టర్స్ లెంత్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, 26 క్యారెక్టర్స్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు డేటాని యాక్సెప్ట్ చేయదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 26 క్యారెక్టర్ అంటే లాంగ్ లెంత్ ఉన్న నేమ్ కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అలాగే స్కూల్ నేము యూనిక్యూగా ఉండాలనుకుంటున్నాను. సో యూనిక్యూ కీ అని రాయకూడదు, యూనిక్యూ అని ఇస్తే సరిపోతుంది. ఇది 2 టైప్స్గా ఇస్తుంటారు. అట్లాగే ఇప్పుడు లాస్ట్లో ఇదే లాస్ట్ కాలం అనుకోండి, కింద ఇట్లా తీసుకొచ్చేసి యూనిక్యూ ఆఫ్ అని ఇక్కడ కూడా మనం కాలంని అయితే మెన్షన్ చేయొచ్చు ఇట్లాగా. సో ఏ కాలంకి అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ ఇక్కడ స్కూల్ అయితే స్కూల్ నేమ్ ఉంది కాబట్టి SCHOOL నేమ్ అని కూడా ఇవ్వచ్చు. దీంట్లో కూడా ఏం తప్పలేదు. బట్ ఇది నేను కాలమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈజీగా ఉండడం కోసం మరలా అన్నీ రాయకుండా. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే స్కూల్ ఐడి ప్రైమరీ కీగా అసైన్ చేస్తాం. స్కూల్ నేమ్ని మనం క్యారెక్టర్ లెంత్ 25 ఇచ్చేసి యూనిక్గా ఉంచుకుంటున్నాం. ఓకే, సో లెట్స్ క్రియేట్ ఏ టేబుల్. సో ఇప్పుడైతే మనకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం టేబుల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, స్కూల్ అనే ఒక టేబుల్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ స్కూల్లోకి ముందుగానే వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఫర్దర్గా మనం స్టూడెంట్ టేబుల్కి ఇక్కడ ఉన్న స్కూల్కి మనం అయితే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాం ఫారెన్ కీ ద్వారా. అది కూడా మనం ముందే చూద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఈ డేటాబేస్లోకి స్కూల్ టేబుల్లోకి నేను డేటాను అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ ఓకే, ఏ టేబుల్లోకైనా కూడా మీరు డేటాని ఇన్సర్ట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ వాల్యూ 1 వాల్యూ 2. ఈ వాల్యూ 1 వాల్యూ 2 అంటే ఏంటంటే కాలమ్స్ రిప్రజెంటేషన్స్ వాల్యూస్ అనమాట ఇవి. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, స్కూల్ ఐడి ఇచ్చాం, దాని వాల్యూ, స్కూల్ నేమ్ ఇచ్చాం, దాని వాల్యూ. ఓకే, సో ఇక్కడ మీరు ఏ వరుసలో అయితే అంటే మీరు వరుసగా ఇట్లా రాసుకుంటూ వచ్చారు కదా, ఇంకా కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. సో మీరు ఈ నేమ్ ఇంకొకటి ఇచ్చేసారు అనుకోండి, ఇప్పుడు స్కూల్ ఐడి ప్లేస్లో స్కూల్ నేమ్ ఇచ్చారనుకోండి, అది ఇంటూ మీరు ఇస్తుందేమో స్కూల్ నేము, అది వచ్చేసి క్యారెక్టర్ స్ట్రింగ్, కాబట్టి మీరు వైలేషన్ చేస్తున్నట్టు ఎర్రర్ అయితే చెప్తుంది. అలాగే మీరు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, కిందకు ఒకటి మీదకి ఒకటి అట్లాగా మిక్స్ చేసేసారనుకోండి, ఒకవేళ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా సేవ్ అయినా కూడా మీరు రిట్రైవ్ చేసినప్పుడు బ్యాడ్ డేటా వస్తుంది అనమాట. అంటే మీరు స్కూల్ నేమ్ అడిగితే స్టూడెంట్ నేమ్ రావచ్చు కూడా. ఓకేనా, సో మనం కరెక్ట్ డేటాని ప్లేస్ చేసి కరెక్ట్ డేటాని సేవ్ చేస్తే రిట్రైవ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ డేటా వస్తుంది. మీరు రాంగ్ డేటా ఎంటర్ చేసి సేవ్ చేస్తారనుకోండి, మీరు రిట్రైవ్ చేసేటప్పుడు కూడా రాంగ్ డేటా వస్తుంది. దానికి ఏం తెలియదు, మనం ఏం చెప్తున్నామో అదే చేస్తుంది అది. ఓకేనా, సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. సో ఇన్సర్ట్ ఇంటూ స్కూల్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనం 2 టైప్స్లో ఇవ్వచ్చు. మీరు ఇదే కాలంని కాపీ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ అని రాయొచ్చు, లేదా జస్ట్ ఒక కామా పెట్టేసి మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇంకొక వాల్యూస్ని అయితే అంటే ఇంకొక రో వాల్యూస్ని అయితే మనం ఇవ్వచ్చు. ఇక్కడ నేను చూడండి, సో ఇక్కడ నాకు ఉన్న కాలమ్స్ ఇవి 2. సో 101 వచ్చేసి జేపీ ఇంటర్నేషనల్ హై స్కూల్ అని ఇస్తున్నాను. ఇంటర్నేషనల్ అని పొడవుగా రాస్తే అది తీసుకోవట్లేదు, ఎందుకంటే క్యారెక్టర్ లెంత్ 25 దాటి వెళ్ళిపోతుంది అన్నమాట, గ్రేటర్ అయిపోతుంది. అందువల్ల వైలేషన్ ఎర్రర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 102 వచ్చేసి జేపీఎన్ఏఎన్ పబ్లిక్ హై స్కూల్ అని పెట్టాను. ఓకే, ఈ 2 స్కూల్స్ని అయితే నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయినాయా లేదా అనేది మనం ఒకసారి టేబుల్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు అర్థం కాదు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కూల్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఆ స్కూల్ యొక్క టేబుల్ ఉన్న డేటా మొత్తాన్ని మనకైతే రిట్రైవ్ చేసి కింద ఇక్కడ చూపిస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్నదాన్ని నేను పెద్దగా చేయలేను, ఇక్కడ ఉన్నదాన్ని మాత్రమే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయగలం, అవుట్పుట్ని మనం జూమ్ ఇన్ చేయలేము. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డేటా అనేది వచ్చింది. ఇక్కడ మనం కానీ గమనిస్తే మనకి 101, 102 స్కూల్స్ అయితే మనకి ఇన్సర్ట్ అయ్యే డేటాలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక టేబుల్ని అయితే క్రియేట్ చేద్దాం.
సో ఈ టేబుల్లో మనం ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. ఇంకొకటి మనం స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే స్టూడెంట్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ మనం రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడొచ్చు. సో ఏవే కాలమ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఏమున్నాయి, ఫారెన్ కీస్ ఏమున్నాయి, ఓకే, సో ట్రిగ్గర్స్, గ్రాంట్స్, ఓకే, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డేటాని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే కాలమ్స్ ఇచ్చామో ఆ డేటా అంతా కూడా నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇన్సర్ట్ స్టూడెంట్ వాల్యూస్, నెక్స్ట్ 1 ప్రసాద్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ 1990 అంటే ఇయరు, మంతు, డేటు ఈ ఫార్మాట్లో తీసుకుంటుంది. అండ్ మెయిల్ అండ్ నెక్స్ట్ ఎంత ఫీ పే చేస్తున్నారనే దాని గురించి. సో అలాగే ఫోన్ నెంబరు, ఈమెయిలు అండ్ పాస్పోర్ట్ నెంబర్ అండ్ స్కూల్ ఐడి అయితే ప్లేస్ చేస్తున్నాను. ఒకసారి ఈ డేటాను కూడా ఎగ్జిక్యూట్ చేశాక మాట్లాడదాం. ఇప్పుడు మనం డేటాని అయితే ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ డేటా ప్లేస్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే మనకి డేటా అనేది ప్లేస్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుకెళ్ళి ఒకసారి ఏమేమి రాస్తున్నామో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ లైన్లో మనం ఏం రాస్తున్నామండి చూడండి. మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడిని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ ఐడి ఇంట్లో తీసుకున్నాం అండ్ ప్రైమరీకి అయితే అసైన్ చేసాం. సో ప్రైమరీకి మనకి డూప్లికేట్ రోస్ని ఇన్సర్ట్ చేయదన్నమాట. అంటే నెక్స్ట్ ప్రసాద్ అని 1లో మరలా రాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ తీసుకున్నాం. క్యారెక్టర్ లెంత్ 100 ఇచ్చాం. సో నాట్ నల్ అనేది, నాట్ నల్ ఎందుకు ఇస్తున్నాం, నల్గా అక్కడ ఇన్సర్ట్ అవ్వకూడదు అనమాట డేటా అనేది. డిఓబి డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధించిన డేట్ టైం అయితే ఇచ్చాం. డేట్ టైం వచ్చేసి మనం ఇయరు, మంతు, డేటు. ఓకే, సో అది ఇచ్చాం. నెక్స్ట్ జెండరు మనం ఇక్కడ ఎఫ్ కానీ ఎమ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అనమాట, నాట్ నల్. అండ్ మనం ఇక్కడ ఇచ్చే వాల్యూ కూడా మనం ఇంకేదో ఇవ్వడానికి కుదరదు. ఓకే, సో ఎమ్ కానీ ఎఫ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మేల్ అయితే ఎమ్, ఫీమేల్ అయితే ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇంట్లో తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే నా ఈవెంట్కి సంబంధించి 1500 లేదా అంతకంటే ఎక్కువ. లెట్స్ సే నేను ఒక 2 ఈవెంట్స్ని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు ఒక్కొక్క ఈవెంట్కి నేను 1500 ఛార్జ్ చేస్తుంటే వాళ్ళు 3000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 1500 అయితే వాళ్ళు మీట్ అవ్వాలి. సో దానికి తక్కువ అయితే మనం తీసుకోమన్నమాట. సో అందుకోసం ఇక్కడ నేను చెక్ యూస్ చేసి, చెక్ కన్స్ట్రెంట్ యూస్ చేసి ఫీ గ్రేటర్ దాన్ 1500. ఈ ఫీ అనేది ఇక్కడ ఉన్న కాలం నేమ్ అనమాట. ఓకేనా, అలాగే జెండర్ ఇక్కడ ఉన్న కాలం నేమ్ మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబరు. నల్ వాల్యూస్ని అలౌ చేయొచ్చు ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పకపోతే. బట్ నల్ యూనిక్యూ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఒక్కరికి మాత్రమే ఆ ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అంటే యూనిక్యూస్లో కూడా నల్ అలౌ చేస్తుంది. ఓకేనా, 1 టైం మాత్రమే అలౌ చేస్తుంది, మరలా అలౌ చేయదు. ఓకేనా, బట్ ప్రైమరీకి అలౌ చేయదు అలాగా. ఓకే, అందుకని ఇక్కడ యూనిక్యూ ఇచ్చాం. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎవరైనా ఈగిపోయినా పర్లేదు, లేదా నాట్ నల్ అని కూడా మనం పర్టికులర్గా మెన్షన్ చేయొచ్చు ఖచ్చితంగా కావాలి అనుకుంటే. సో వ్యార్క్యార్ 50 ఇచ్చాము. సో క్యారెక్టర్కి వ్యార్క్యార్కి డిఫరెన్స్ ఏంటంటే, క్యారెక్టర్ మనం 10 లెటర్స్ని యూస్ చేసామని 10 ఇచ్చాం అనుకోండి, ఇంకా 10 తీసేసుకుంటుంది. వ్యార్క్యార్లో మనం ఇక్కడ 50 ఇచ్చున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒకరు 5 లెటర్స్ ఎంటర్ చేశారనుకోండి, ఈ 50 కాస్త 5కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లెట్స్ ఇప్పుడు ఇక్కడ నేను క్యారెక్టర్లో ఫోన్ నెంబర్లో ఎగ్జాంపుల్గా అనుకోండి, ఇది ఒక నేము, క్యారెక్టర్ 10 అని ఇచ్చామనుకోండి. సో ఇక్కడ నేను నేమ్ ఎంటర్ చేశాను, ప్రసాద్ అని ఎంటర్ చేశాను. 6 క్యారెక్టర్స్ కూడా అది 10 తీసుకుంటుంది. అదే నేను వ్యార్క్యార్లో ఎంటర్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను 50 ఇచ్చాను కదా, నేను వ్యార్క్యార్లో ప్రసాద్ అని ఇచ్చాను అనుకోండి, మొత్తం ఎన్ని లెటర్స్ అవి 6 కదా, 6 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బట్ మాడిఫికేషన్స్ అప్డేట్స్ చేసినప్పుడు క్యారెక్టర్ లెంత్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. వ్యార్క్యార్లో మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఫర్దర్గా దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను క్రెడ్ ఆపరేషన్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్కి సంబంధించి మనం తీసుకుంటున్నాం. పాస్పోర్ట్లో కూడా నాట్ నల్ పెడుతున్నాం. ఓకే, అంటే మ్యాండటరీగా ఉండాలంటున్నాం. అలాగే యూనిక్యూ వాల్యూస్ అయితే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ స్కూల్ ఐడి. ఓకే, స్కూల్ ఐడి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఈ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం. ఈ టేబుల్ని మనం రిలేట్ చేస్తున్నాం కాబట్టి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసమే ఇక్కడ మనం ఫారెన్ కీని అయితే యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం రాస్తాను చూడండి, స్కూల్ ఐడి కాలం క్రియేట్ చేసినాక కామ పెట్టి, మీరు కామాలు తీసేస్తుంటే
అక్కడక్కడ ఎర్రర్స్ చూపిస్తుంటాయి, ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి వాటిని. ఫారెన్ కీ ఓకే, దేనికి కావాలి నాకు ఫారెన్ కీ? స్కూల్ ఐడి ఈ కాలంకి కావాలి. ఓకే, రెఫరెన్సెస్ ఆన్ ఏ దాంట్లోంచి కావాలి? నేను ఇక్కడ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నా టేబుల్ నేమ్ ఏంటి? స్కూల్. ఓకే, స్కూల్ లోపల ఏ కాలంని రెఫరెన్స్గా తీసుకుంటున్నాం మనం ఇక్కడ? ఏ కాలంని? 1 కాలంని. అదే సారీ 1 కాలం అంటే ఇక్కడ స్కూల్ ఐడిని నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఆ స్కూల్ ఐడిని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మనం ఏదైనా కానీ ఈ స్కూల్ ఐడికి సంబంధించి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమున్నాయి మనకు వాల్యూస్, మనం ఇక్కడ ఏమి ఇన్సర్ట్ చేస్తున్నాం? స్కూల్ ఐడిలో 101, 102 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 103కి వెళ్ళాను అనుకోండి, నాకు రెఫరెన్స్ టేబుల్లో 103 వాల్యూ లేదు కాబట్టి ఈ టేబుల్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అది రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం వ్యాలిడ్గా అన్ని డేటాని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం కానీ గమనిస్తే మేల్ దగ్గర మేల్ ఇచ్చాం, ఫీమేల్ దగ్గర ఫీమేల్ ఇచ్చాం. ఓకే, అలాగే ఈమెయిల్స్ ఫీ అన్నీ కరెక్ట్గా ఇచ్చాం. అలాగే ఇక్కడ మనకి 101, 102, 102 మాత్రమే ఇచ్చాం. సో ఇదంతా వ్యాలిడ్ డేటా కాబట్టి ఇక్కడ మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లెట్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మనం ఇంకొక ఎక్స్ట్రా రౌండ్ క్రియేట్ చేద్దాం. సో అది కంప్లీట్గా ఇన్వాలిడ్ డేటా. ఓకే, కంప్లీట్గా ఇన్వాలిడ్ డేటా ఇది. సో ఆ డేటాని ఇస్తున్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుందనే చూద్దాం. అంటే మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా, మనం చెప్పిన కండిషన్స్ని అది పర్ఫెక్ట్గా ఫాలో అవుతుందా అనే దాన్ని ఇక్కడైతే మనం చూస్తున్నాం అనమాట. సో లెట్స్ సే నేను ఫస్ట్ ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 4లో నేను భీష్మాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఇచ్చిన చెక్స్లో MF అని ఇచ్చాను ఇక్కడ, బట్ నేను ఇక్కడ వాల్యూస్ని పాస్ చేస్తున్నప్పుడు K అని ఇచ్చాను. ఓకే, సో దీనికి అదేం సంబంధం చెప్పొద్దో ఒకసారి మనం చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం వైలేషన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇన్వాలిడ్ డేటాని అయితే సెండ్ చేస్తున్నాం. ముందుగా ఫిక్స్ చేసిన డేటాని కాకుండా, అంటే మనం డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని కాకుండా మనం ఇక్కడ ఒక ఇన్వాలిడ్ డేటాని అయితే సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తుంటే ఏం చెప్తుంది చూడండి, మీరు స్టూడెంట్ చెక్ కాన్స్టెంట్స్ని వైలేట్ చేస్తున్నారు అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు మరలా దాన్ని ఇక్కడ చూడండి, మనం సెండ్ చేసిన వాల్యూస్ అండ్ ఇక్కడ మనకి సంబంధించిన డేటా అనేది ఉంది. సో ఇప్పుడు నేను మరలా ఇన్సర్ట్ తీసుకోవట్లేదు. కావాలంటే మనం దీన్ని కూడా గమనించవచ్చు, మనకి ఆ వాల్యూ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని మరలా మెయిల్గా సెండ్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ నేను 1400ని సెండ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఇక్కడ 1500 మినిమంగా ఉండాలని చెప్తున్నాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అని ఇక్కడ నేను చెక్ ఇచ్చున్నాను. సో దాన్ని కూడా వైలేట్ చేస్తూ మరలా నేను ఇన్సర్ట్ రోని చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మరలా వైలేషన్ 2 అని వచ్చింది. ఇంకొక వాల్యూని మనం ఇక్కడ మిస్ చేసినట్టు. ఓకే, సో అగైన్ మరలా మనం దాన్ని అయితే మారుద్దాం. సో అన్ని చెక్స్ని అది ఫాలో అవుతుందా లేదా అనేది నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. అండ్ ఫోన్ నెంబర్ని నేను పైన ఉన్న దాంట్లోనే ఇచ్చాను. నేను ఇక్కడ నా నల్ని అండ్ మనం ఇక్కడ కాలం గమనిస్తే ఫోన్ నెంబర్లో నేను ఇన్క్యూ కాలం కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే మనం ఆల్రెడీ ఈ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో అయినా కూడా మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇన్క్యూ అన్నప్పుడు ఇన్క్యూ డేటాని సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మరలా ఏమంటుంది, పాస్పోర్ట్ దగ్గర ఎర్రర్ వచ్చింది అని చెప్తుంది. బట్ ఇది కూడా ఇది స్ట్రింగ్లో ఉంది. ఓకే, సో యాక్చువల్గా స్ట్రింగ్లో పెట్టడానికి గల ఫోన్ నెంబర్ అనేది స్ట్రింగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఫోన్ నెంబర్తో మనం ఏం చేయం. ఓకేనా? దాంతో సమ్ ఆపరేషన్స్, యావరేజ్ ఆపరేషన్స్ ఇవేం చేయం. ఓకేనా? సో అది మనకి స్ట్రింగ్లో ఉన్నంత మాత్రం మనకి ఏం ఇబ్బంది లేదు. బట్ ఇది ఓకే, అది పాస్పోర్ట్ ఎర్రర్ అంటుంది కాబట్టి నేను పాస్పోర్ట్ని కూడా చేంజ్ చేయడానికి అయితే చేస్తాను. సో ఇక్కడ నేను 6 ఇస్తున్నాను. అలాగే స్కూల్ డేటా వచ్చేసి మనం 105ని ఇద్దాం, ఎందుకంటే రెఫరెన్స్ టేబుల్లో 105 అనేది లేదు. సో అక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్టిల్ మనకి అదేం చెప్తుంది, ఫోన్ నెంబర్ చూడండి, ఫోన్ నెంబరు మనకి ఇన్క్యూగా ఉండాల్సింది బట్ మీరు సేమ్ ఇస్తున్నారు అని చెప్తుంది అనమాట. ఓకే, సో నేను ఇక్కడ 8 పెడతాను. మరలా అగైన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అంటే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మనం చెప్పిన కండిషన్స్ అన్నిటినీ కూడా అది ఫాలో అవుతుంది. మీరు డేటా ఇచ్చేటప్పుడు కూడా వాటిని ఫాలో అవుతూ మీరు డేటాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈవెన్
ఇక్కడ మనం అయితే మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం, బట్ మనం ఫామ్స్ని డిజైన్ చేసి ఎంటర్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి వైలేషన్స్ జరుగుతుంటాయి. సో వ్యాలిడేషన్ పర్పస్గా మనం ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటాం. ఓకే, సో ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, arya@gmail.com అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చూడండి, ఆర్య ఈమెయిల్ ఐడికి సంబంధించి కూడా మనం ఎన్క్యూ కోరుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇచ్చేది కూడా డూప్లికేట్ వాల్యూ అనమాట. సో అందువల్ల మనకి ఇక్కడైతే డేటా మరలా వైలేట్ అయింది. ఓకే ఓకే నేను అన్నీ మార్చాను. ఇవి మీకు చూపించడానికి గల కారణం అదే అనమాట. మనం కరెక్ట్ డేటా ఇస్తే వ్యాలిడేషన్ చెక్స్ అన్నీ పాస్ అయితేనే డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్ ఏం చెప్పింది ఇక్కడ లాస్ట్లో మనం ఇది మర్చిపోయాం, ఇందాక కూడా చెప్పాను. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇది చాలా పొడవుగా వచ్చింది, కాకపోతే చిన్న కోడ్ లాగా కనిపిస్తుంది. కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ ఈ చైల్డ్, సారీ అది మళ్ళీ వెళ్ళిపోయింది, పాపప్ లాగా వస్తుంది అనమాట. అక్కడ అది ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఫెయిల్స్ అని వస్తుంది. ఓకే, ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఎందుకు ఫెయిల్ అయింది, మనకి ఈ స్కూల్ డేటాలో మనం ఇచ్చినవి రెండు స్కూల్స్, ఒకటి 101, 102, బట్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న డేటాలో 105 అని ఇచ్చాను. సో ఈ 105 అనేది ఆ రెఫరెన్స్ టేబుల్లో లేదు కాబట్టి మనం ఫారెన్ కీ వైలేషన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దానివల్ల డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. సో నేను ఇప్పుడు అది 101కి చేంజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అన్ని చెక్స్ని కూడా నేను ఫాలో అవుతున్నట్టు. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డేటా అయితే ఇన్సర్ట్ అయింది, 1 rows ఎఫెక్టెడ్, జస్ట్ వార్నింగ్ అనమాట. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ నల్ కన్స్ట్రెంట్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో నేను ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేస్తున్నప్పుడు ఇవేం రాలేదు, బట్ MySQLకి వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట. ఇక్కడ ఫారెన్ కీ సంబంధించి కూడా నేను కొంచెం కోడ్ చేంజ్ చేశాను. ఓకే, బట్ ఫారెన్ కీ అనేది దీంట్లో ఒకేలా పనిచేస్తుంది, బట్ చిన్న మోడిఫికేషన్ జరిగిందనమాట, అదంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఈ నల్ వాల్యూ అనేది ఒక రో అయితే ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతుంది. ఇది యాక్చువల్గా SQL సర్వర్లో ఇలాగా క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, సో బట్ కోడ్ ఎక్కడ కూడా మనం వైలేట్ చేసినట్టు నాకేం అనిపించలేదు, అందుకే నేను మళ్ళీ దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాను. దట్స్ ఓకే. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే భీష్మ అనేది ఇన్సర్ట్ అయింది, ఆ రో అనేది చూడండి. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటాను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం టేబుల్స్కి సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి. అలాగే నేను ఇక్కడ ఈ లెసన్లో మీకు కొన్ని డేటా టైప్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశాను, అలాగే కొన్ని కన్స్ట్రెంట్స్ని కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మనం ఫారెన్ కీస్ని ఎలాగా మనం 2 tables మధ్య బిల్డ్ చేయాల్సిన రిలేషన్షిప్ని ఎలాగ చేయాలనే దాని గురించి కూడా మాట్లాడాం. ఓకే, అలాగే కీ చెక్స్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేసాం, డేటాని రిట్రైవ్ చేసాం. ఓకే, అలాగే ఆ చెక్స్ అన్నీ కూడా మనకి డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఫాలో అవుతుందా లేదా మన సిస్టమ్ అనేది కూడా చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా అయితే మనం టేబుల్స్లోకి డేటాని అయితే ఇన్సర్ట్ చేస్తాం, అలాగే రిలేషన్షిప్ని టేబుల్స్ మధ్య మెయింటైన్ చేస్తాం. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.